హాయ్ ఎవరీవన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. తొలిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇవాళ క్వశ్చన్ పేపర్ 17వ తేదీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ పరిశీలించుకుంటే, మరి క్వశ్చన్ పేపర్ అనేది పూర్తి కఠినంగా అయితే రాలేదండి. సో మధ్యస్థ స్థాయిలోనే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది అంటూ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో మరి ఆ అభ్యర్థులు కూడా క్లియర్గా మనకు చెప్పడం జరిగిందండి. మరి ఇందులో మరి మనకు సంబంధించి మరి ఈ ఎగ్జామ్లో మరి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి సార్ అని మనం పరిశీలించుకుంటే, ఇక్కడ ఏదో ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యాన్ని ఆర్డర్లో పెట్టమనేసి తెలుగుకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట. అండ్ ఇక్కడ ఉపమాలంకారం పైన ఒక క్వశ్చన్ ఇది అడిగారంట. అండ్ ఛందస్సులో సరైనది అని ఇచ్చారంట. దానికి సంబంధించి మగనము అని ఇవ్వడం జరిగింది. సో మగనము అంటే 3 గురువులు వచ్చేసి మనకు రావడం అనేది జరుగుతుందండి. అండ్ ఇంకా ఏంటమ్మా అంటే గసడవాదే సంధికి సంబంధించి కూడా ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందంట. అండ్ ఇంకా మరి తెలుగు మెథడాలజీనో లేదా ట్రై మీద చూసుకుంటే ఇక్కడ డాల్టన్ పద్ధతి నుంచి క్వశ్చన్ అడిగారంట. తర్వాత పల్లవిని మత్ల, తర్వాత చరణాన్ని మక్త అంటారు, గజల్ అనేటువంటి అంశం నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అనేటివానికి సంబంధించి విభక్తి ప్రత్యయాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చారండి. అండ్ తెలుగులో సంబంధించి ఇంకా మాట్లాడుకుంటే పాత్రలకు సంబంధించి మరి పూర్ణయ్య, ఆత్మానందుడు, ఖాదర్ ఇలాంటి పాత్రలు ఇచ్చేసి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అనే రూపంలో అయితే ఇచ్చారంట. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే పర్యాయ పదాలు ఏదో కుదురు అనేసి పర్యాయ పదాలు ఇచ్చారు. అండ్ నానార్థాల్లో కూడా ఒక నానార్థం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ఇంకా పరిశీలించుకుంటే మరి సైకాలజీలో చూసుకుంటే మరి సైకాలజీలో మనకు ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, సంసర్గ క్రీడ అనేటువంటి ఈ టాపిక్లో నుంచి మన క్వశ్చన్ అయితే అడిగారంట. అండ్ ప్రాగ్భాష, ముద్దు పలుకుల దశ, తర్వాత శబ్దానుకరణ, శబ్దగ్రాహక దశను ఆర్డర్లో పెట్టమని అయితే క్వశ్చన్ అడిగారంట అండి. తర్వాత ఏదో ఇక్కడ మనకు సంబంధించి సంఘర్షణ, రక్షక తంత్రాల నుంచి సంఘర్షణ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. తర్వాత ఉపాధ్యాయుడు విజిల్ వేస్తే ఆట స్థలంలోకి వెళ్ళాలి అనేది ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుంది అనేటువంటి ఈ వర్షన్లో అయితే క్వశ్చన్ అడిగారండి. అండ్ ఇంకా పాఠశాల దశ పైన ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత సాంశీకరణం పైన ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒక పిల్లవాడు నల్ల పిల్లిని చూసి తర్వాత నల్ల కుక్క పిల్లను చూసిన నల్ల పిల్లి అనుకోవడం అంటూ అది ఏంటి అనేసి ఇవ్వడం అనేది జరిగిందంట. అండ్ ఇక్కడ మనకు సంబంధించి మరి ప్రజ్ఞకు సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఇంటెలిజెంట్ టెస్ట్. మరి దానికి సంబంధించి ఇక్కడ MA/CA × 100 అనేటువంటి ఫార్ములాలో మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారంట. తర్వాత క్రింది వాటిలో పోరాట పలాయన హార్మోనిక్ గ్రంథి ఏంటి అనేసి క్వశ్చన్ ఇచ్చారంట. తర్వాత మెదడులో ఉండే గ్రంథి, తర్వాత సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్ద ప్రసంగం ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఈ తెలుగులో నుంచి రావడం అనేది జరిగిందండి. సైకాలజీలో నుంచి రావడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఇంగ్లీష్లో పరిశీలించుకుంటే మనకు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, తర్వాత సింగులర్, ప్లూరల్, తర్వాత డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత టెన్సెస్, తర్వాత పీర్ టు పీర్ గ్రూప్స్ ఏదో మెథడాలజీ అంటాం, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్, తర్వాత లెసన్ ఆథర్స్, తర్వాత ఏదో రైటింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట అండి. సో దానికి సంబంధించి మరి ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ హెరిడేటరీ జీనియస్, తర్వాత రక్తపీడనం కొలిచేది, తర్వాత భాషార్జన పరికరము, ఎరిక్సన్ దశల నుంచి, తర్వాత ఢిల్లీ కోర్ట్ ఎప్పుడు ఏర్పడింది, గైడ్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి రచన చేసింది ఎవరు, ఇలాంటి సంబంధించి మనకు ఈరోజు ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగిందంట అండి. సో ఇవి మనకి ఇవాళ జరిగినటువంటి ఆ ఎగ్జామ్లో మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అనే దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి.